హలో గైస్, వెల్కమ్ టు మూవీ స్పెక్టర్. ఈరోజు బరీడ్ ట్రూత్ ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ సిరీస్ని చూశాను. యాక్చువల్గా ఈ సిరీస్ లాస్ట్ వీక్ అంటే ఫిబ్రవరి 23వ తారీఖునే రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఈ కేసు ఇంకా కోర్టులో రన్ అవుతుంది కాబట్టి టెంపరీగా స్ట్రీమింగ్ని హోల్డ్ చేయమని సిబిఐ వాళ్ళు చెప్పడంతో నెట్ఫ్లిక్స్ దీన్ని ఈ మార్చ్ 1కి పోస్ట్ పోన్ చేసింది. సో చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్న ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. 2012 ఏప్రిల్లో ముంబైలో షీనా బోరా అనే 25 ఇయర్స్ ఉమెన్ మిస్ అవుతుంది. తర్వాత కొన్ని రోజులకి మీడియా టైకూన్స్గా పిలువబడే ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీ కపుల్కి డ్రైవర్ అయిన శ్యామ్వర్ రాయ్ గన్తో పోలీసులకి దొరికిపోవడంతో ఈ కేసు స్టార్ట్ అవుతుంది. అసలు ఆ డ్రైవర్ పోలీసులకి ఎలా దొరికాడు? వాళ్ళ ఓనర్ అయిన ఇంద్రాణి పేరు ఎందుకు చెప్పాడు? నిజంగా తనే ఈ మర్డర్ చేసిందా? చేస్తే ఎందుకు చేసింది? అసలు అందరికీ ఇంద్రాణి సిస్టర్గా తెలిసిన షీనా బోరా నిజంగా తన సిస్టరేనా? ఇలాంటి మిస్టీరియస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియాలంటే ఈ సిరీస్ చూడాలి. నెట్ఫ్లిక్స్ ఇప్పటి వరకు బురారి డెత్స్, బీస్ట్ ఆఫ్ బెంగళూరు, బుచర్ ఆఫ్ ఢిల్లీ, రీసెంట్గా సెన్సేషన్ అయిన జాలీ జోసెఫ్ కేస్ లాంటి చాలా డాక్యూ సిరీస్లని రిలీజ్ చేసింది. ఆల్మోస్ట్ అన్ని డాక్యుమెంటరీస్ బాగానే ఉన్నాయి. ఇది కూడా మీకు మోస్ట్లీ నచ్చుతుంది. ఈ సిరీస్లన్నీ చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు కరెక్ట్ అనేది చెప్తూ స్టోరీని మనకి నేరేట్ చేస్తారు. అయితే ఈ సిరీస్లో మొత్తం 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్లో అసలు కేసు ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చూపించారు. సెకండ్ ఎపిసోడ్లో ఈ కేసులో మెయిన్ అక్యూజ్డ్ అయిన రియల్ ఇంద్రాణి ముఖర్జీ మీడియాతో మాట్లాడారు. ఈ ఎపిసోడ్లోనే అసలు షీనా బోరా ఎవరు అనేది తెలుస్తుంది. అదైతే షాకింగ్ గా ఉంటుంది. ఫైనల్ ఎపిసోడ్లో ఇంద్రాణి సైడ్ లాయర్ ఒక విషయం చెప్తారు. అదేంటంటే ఈ ఫ్యామిలీలో ఎవరు నిజం చెప్తున్నారో, ఎవరితో క్లోజ్గా ఉండేవారో ఇప్పటికీ ఎవరికీ తెలియదని. అది మాత్రం నిజం. మీరు ఈ సిరీస్ చూస్తున్నంతసేపు ఎవరు నిజం చెప్తున్నారు అనేది అస్సలు అర్థం కాదు. అందరూ ఏదో దాస్తున్నట్టు, వాళ్ళ సైడ్ తప్పు లేనట్టుగానే చెప్తారు. 2015 నుంచి ఇంకా కోర్టులో ఈ కేసు రన్ అవుతూనే ఉంది. చూడాలి చివరికి జడ్జిమెంట్ ఎలా వస్తుందో. టెక్నికాలిటీస్, పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడడానికి ఇది రెగ్యులర్ కమర్షియల్ సిరీస్ కాదు. ఈ సిరీస్లో కనిపించే వారందరూ రియల్ పర్సన్స్. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా ఉంది. స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ వర్క్ కూడా పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఇంకా అదర్ ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సిరీస్ లో ఎలాంటి అడల్ట్ సీన్స్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ లేవు. మీరు ఇలాంటి మిస్టరీ, క్రైమ్ సిరీస్ అండ్ డాక్యుమెంటరీస్ ని ఇష్టపడే వాళ్ళైతే ఈ వీకెండ్ అస్సలు మిస్ అవద్దు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.